పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోదీ వెళ్లారు. అధంపూర్ ఎయిర్ బేస్ లో ఐఏఎఫ్ సిబ్బందిని ఆయన కలిశారు. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వాయుసేనతో మోదీ భేటీ అయ్యారు. పాకిస్తాన్ కు కౌంటర్ ఇవ్వటంలో అధంపూర్ ఎయిర్ బేస్ కీలక పాత్ర పోషించింది. పాక్ కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారని ప్రధాని మోదీ ప్రశంసించారు. పంజాబ్ లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోదీ వెళ్లారు. అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ లో పాల్గొన్న అధికారులను ఆయన ప్రశంసించారు. అందుకే ఇదే విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, ప్రధాని అధంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. అక్కడ అధికారులందరినీ ప్రశంసించినట్లుగా కూడా, అంటే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ప్రశంసించినట్లుగా మనకి తెలుస్తోంది. సో ఆయన అక్కడ ఇంకా ఎటువంటి విషయాలు వెల్లడించారు? ఒకవైపు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యి ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్ నిన్న రాత్రితో కూడా జాతిని ఉద్దేశించినటువంటి సన్నివేశం ఒకవైపు, మరొక వైపు తెల్లవారుజామున దుర్గా ఆర్మీ క్యాంప్స్ వెళ్తున్నటువంటిది, ఏదైతే మనకి బార్డర్ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు, ఇక్కడ ఏదైతే రాత్రి జాతిని ఉద్దేశించి ప్రకటించిన తర్వాత కొంత బలగాలంతా కూడా వెళ్తున్నటువంటి సన్నివేశాలు అని చెప్పవచ్చు. ఇలాంటి సన్నివేశాలు మనకు ఏదైతే చుట్టూరా మనకు పీఓకే బార్డర్ నుంచి చాలా బలగాలంతా కూడా ఉన్నవి. అయితే కొంత బెటాలియన్ కి సంబంధించిన వాళ్ళు కొన్ని వాహనాలు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు ఉదయం నుంచి కూడా కనపడుతున్నాయి. మరొక వైపు ఏదైతే పంజాబ్ కి సంబంధించినటువంటిది ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ప్రత్యేకంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు స్థావరాన్ని, ఐఏఎఫ్ కి సంబంధించినటువంటి వైమానిక స్థావరాన్ని కూడా అక్కడ సందర్శించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో ప్రత్యేకంగా పాత్ర వహించినటువంటిది, ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ లో సక్సెస్ అయినటువంటిది వైమానిక దళానికి సంబంధించినటువంటి వాళ్ళని అభినందిస్తూ ఈ రోజు తెల్లవారుజామున పంజాబ్ లోని అధంపూర్ ఎయిర్ బేస్ క్యాంప్ కు వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సైనికులతో కూడా అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ప్రశంసిస్తూ మీకు జోహార్లు అంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రశంసించినట్లు కూడా ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదిక కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత మొట్టమొదటి ఎయిర్ బేస్ ని సందర్శించినది కూడా అధంపూర్. అయితే వైమానిక స్థావరాల్లో మొత్తం నాలుగు మొత్తం అంతా ఉన్నాయి. మొత్తము ఇక్కడ మనకు ప్రత్యేకమైనటువంటి స్థానం అని చెప్పవచ్చు. వైమానిక స్థావరాల్లో మనకు అధంపూర్ ఒకటి, తర్వాత మనకు ఉదంపూర్ కూడా ఒకటి, తర్వాత భుజా సెక్టర్ ఒకటి. ఈ ప్రాంతాలు చాలా కీలకము. అయితే ఈ ప్రాంతాల్లో మనకు పఠాన్కోట్, అధంపూర్, ఉదంపూర్, తర్వాత భుజ్, పఠాన్కోట్, ఈ 4 వైమానిక స్థావరాలు ముఖ్యము. అయితే అందులో భాగంగానే ఈ రోజు అధంపూర్ స్థావరానికి వెళ్లడం జరిగింది. అందరినీ కూడా, అంటే ఈ ఆపరేషన్ సక్సెస్ లో కీలకమైనటువంటి స్థావరాలకు, తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఆర్మీ సైనికులకు ఉద్దేశించి ప్రతి ఒక్కరిని కూడా కలిసేటటువంటి అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే ఈ రోజు మొట్టమొదటిసారిగా అధంపూర్కి వెళ్లడము, ఎయిర్ బేస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రశంసించడము, వాళ్ళ ధైర్య సాహసాలకు జోహార్లు అంటూ కూడా ఎక్స్ వేదిక కూడా ప్రశంసించినటువంటి ఫోటోస్ కూడా షేర్ చేసినటువంటి సన్నివేశం మనం చూడొచ్చు. కానీ మొత్తం మీద ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో విజయంలో మాత్రం కీలక పాత్ర పోషించినటువంటి వైమానిక స్థావరానికి సంబంధించినటువంటి సైనికులతో మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అడిగి తెలుసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్లకు జోహార్లు, అంటే ఏదైతే ధైర్య సాహసాలకు వాళ్ళు విజయం సాధించినందుకు వాళ్ళకు సెల్యూట్ చేస్తూ కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే అధంపూర్కు వెళ్ళడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ ని సందర్శించడము, తర్వాత మిగతా మనకు పఠాన్కోట్ ఉంది, తర్వాత మనకు భుజ్ ఉన్నది, చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. బహుశా ఈ ప్రాంతాలను కూడా సందర్శించేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ముఖ్యమైనటువంటి ఏదైతే మనకి వైమానిక దాడుల్లో కీలక పాత్ర పోషించి అక్కడ వాళ్ళు ఏదైతే యుద్ధంలో ఉన్నటువంటి కీలకంగా పనిచేసినటువంటి అందరితో కూడా అధికారులతో ప్రత్యేకంగా కూడా వాళ్ళని కలిసి తర్వాత వాళ్ళతో అక్కడ ఆ సన్నివేశాన్ని కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే, అంటే దాదాపు పహల్గావ్ దాడి తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ నిన్నటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళు చేసినటువంటి ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరితో కూడా పర్సనల్ గా కూడా కొంతసేపు వాళ్ళకు సమయం ఇచ్చి కూడా మాట్లాడినట్లు, అభినందిస్తూ వాళ్ళని ప్రశంసించినట్లు కూడా తెలుస్తుంది.
దుర్గా. రైట్ కళ, అయితే ఈ మీటింగ్ లో మరి అదంపూర్ ఎయిర్ బేస్ కి చెందిన అధికారులతో అంటే ముఖ్యంగా మోదీ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నామని కానీ లేదా ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలని ఏమన్నా చర్చలు ఏమైనా జరిగాయా? అంటే ఇక్కడ మనకు ఎయిర్ బేస్ లో ఇక్కడ కేవలము ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి అధికారులతో తర్వాత విజయం సాధించిన తర్వాత వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళతో కలిసినటువంటి సన్నివేశము కేవలము అంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి నిన్నటి రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మనకు పంజాబ్లో తర్వాత అమృత్సర్లో కూడా ఇప్పటికీ కూడా అక్కడ పాఠశాలలు కానీ తర్వాత కళాశాలలు కానీ ఏవి కూడా ఇంకా ఓపెన్ కాలేదు. అక్కడ కొంత బ్లాక్అవుట్ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కూడా అక్కడ కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా మనకి పఠాన్కోట్ అనుకోవచ్చు, తర్వాత ఉదంపూర్ అనుకోవచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్ కూడా నిన్న కూడా అక్కడ ఉన్నది ప్రస్తుతము. కానీ ఈ సమయంలో కూడా బ్లాక్అవుట్ కూడా ప్రకటించినటువంటి సన్నివేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు తెల్లవారుజామున ప్రత్యేకంగా వాళ్ళని ప్రశంసించడం కొరకు ఇక్కడ మనకు అదంపూర్ వెళ్ళడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకంటే విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక అప్రిషియేషన్ అనేది కూడా ప్రతి వీర సైనికుడికి మాత్రము దాని కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి సన్నివేశమే ఈ రోజు జరిగిందని చెప్పవచ్చు. కానీ మనకు శ్రీనగర్ కొంత మనకి ఇక్కడ బయట కనిపిస్తున్నటువంటిది సన్నివేశాలు కొంత పబ్లిక్ అంతా కూడా బయటకు వస్తున్నారు. కానీ పంజాబ్ మనకు అదంపూరు తర్వాత ఉదంపూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అమృత్సర్ పంజాబ్ సంబంధించిన ప్రాంతాల్లో వాళ్ళు ఇంకా అక్కడ మనకు కొంత ప్రదేశాల్లో బ్లాక్అవుట్ ఉంది. కానీ ఇక్కడ మాత్రము ఏదైతే బ్లాక్అవుట్ ఉన్నా కానీ ఈ ప్లేస్లోకి వెళ్ళి వైమానిక స్థావరానికి సంబంధించినటువంటి అత్యంత ప్రతిభ కనపరిచినటువంటి సైనికులకు మాత్రం ప్రశంసిస్తూ అక్కడికి వెళ్ళి వాళ్ళని అభినందించినటువంటి విషయం అని చెప్పవచ్చు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ. పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోదీ వెళ్లారు. అదంపూర్ ఎయిర్ బేస్ లో ఐఏఎఫ్ సిబ్బందిని ఆయన కలిశారు. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వాయుసేనతో మోదీ భేటీ అయ్యారు. పాకిస్తాన్ కు కౌంటర్ ఇవ్వడంలో అదంపూర్ ఎయిర్ బేస్ కీలక పాత్ర పోషించింది. పాక్ కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారని ప్రధాని మోదీ ప్రశంసించారు.